ఛానల్ హిందూజా డైరీస్. ఇవాళ సరదాగా మేము నిన్న మేకప్ ప్రొడక్ట్స్ కొన్నాను, జ్యువెలరీ కొన్నానని వీడియో తీసాను కదా. నేను మా మర్దలు ఒకసారి ఒక మేకప్ లుక్ క్రియేట్ చేద్దాం, ట్రై చేద్దాం. మాకైతే మేకప్ ఏం పెద్దగా రాదు చేసుకోవడం, అది కూడా కొన్నాం కదా, ట్రై చేద్దామని ఇప్పుడు వీడియో తీస్తున్నాం. సరదాగా గెట్ రెడీ విత్ మీ చేసి మీతో షేర్ చేసుకుంటా. లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇది మా ట్రైల్ అనమాట. ఇంకా ముందు ముందు ఇంకా మనం ప్రో అయిపోయి ఇంకా పెద్ద పెద్ద మేకప్ లుక్స్ చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే క్లెన్జింగ్ వాటర్తో ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నా. చూసేయండి, కాటన్ వైప్ తీసుకొని ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది. చూసారు ఎంత డస్ట్ ఉందో. మన ఎంత క్లీన్ ఫేస్ అయినా మన ఫేస్లో ఎంత ఇప్పటికిప్పుడు స్నానం చేసి బాత్ చేసి చాలా నెక్స్ట్ క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ప్రైమర్. ఫస్ట్ ప్రైమర్ అప్లై చేయండి. ప్రైమర్ అప్లై చేసుకోవడం వల్ల మనం మేకప్ వేసుకుంటాం కదా, ఫినిషింగ్ నీట్గా స్మూత్గా స్కిన్ ఈ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి స్కిన్ బ్యారియర్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. ప్రైమర్ మనకు లుక్ అనేది నీట్గా వస్తుంది, క్లీన్ ఫినిష్ వస్తుంది. ప్రైమర్ అప్లై చేసి ఒక 5 minutes ఆగితే స్కిన్ మీద నీట్గా సెటిల్ అవుతుంది, డ్రై అయిపోయి. ఈ లోపు అయితే మనం హెయిర్, నేను సవరం తెచ్చాను చూసారా, అది యూజ్ చేసి హెయిర్ కూడా వేసుకోండి. ఈ లోపు లిప్స్ కూడా లిప్ బామ్ రాస్తే మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. ఫస్ట్ టైం వేసుకుంటున్నా చాలా ఇయర్స్ తర్వాత. చిన్నప్పుడు ఎప్పుడు వేసుకున్న సవరం, ఇప్పుడు ట్రై చేస్తున్నాం. నాకు జడేయడానికి నాకు హెల్పర్ ఎవరో తెలుసా, మా మరదలు. ఈ లుక్ క్రియేట్ చేయడానికి గల కారణం కూడా తనే అనమాట, తన ఎంకరేజ్మెంట్ వల్లే. దా హాయ్ ఫ్రెండ్స్, మా వదిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వదినకి జడేయడానికి నేను వచ్చేసాను ఫ్రెండ్స్. చూసారా, విజయవాడ వస్తే నాకు ఎంతమంది హెల్పర్స్ ఉంటారో వీడియో తీయడానికి. మా తమ్ముడు ఇంకా ఐడియాలు ఇస్తూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. నేను బద్దకిచ్చినా వాళ్ళ హెల్ప్ చేస్తారనమాట. ఇప్పుడు లుక్ క్రియేట్ చేయడంలో కూడా నేను బద్దకిచ్చాను, మా మరదలే ఫోర్స్ చేసి ఇప్పుడు ట్రై చేద్దాము ఏదో ఒకటి వీడియో కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా, వాళ్ళకి ఏదో కొత్త విషయం మనం కూడా నేర్చుకోవాలి కదా, ఉండాలి కదా. మనకు అసలు కూర్చోవడం అంటేనే చాలా కష్టమైన పని అనమాట. మనకి పేషెన్స్ చాలా తక్కువ నాకు. ఎక్స్పెషల్లీ ఈ మేకప్ వేసుకోవడం అంటే ఇంకా అసలు చాలా తక్కువ. కానీ ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియో కోసం నేను లుక్ క్రియేట్ చేస్తున్నా. మేకప్ ఫౌండేషన్, మామూలుగా ఫౌండేషన్ వేసుకోవడం కూడా మేకప్ వేసుకోవడం కూడా పెద్ద ఆర్ట్ అని నాకు ఇవాళే తెలుస్తుంది. పెడుతున్నాను ఫ్రెండ్స్ మా వదినికి పెద్ద సవరం. నా జడ చూడండి మ్యాజిక్ గా మారిపోద్ది. ఇప్పుడు చిన్న జడ కాస్తే పెద్ద జడ అయిపోద్ది అనమాట. నేనైతే వెయిటింగ్ నా జడ ఎలా ఉండిద్దో చూడటానికి. ఈ ఎండకి ఇది ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ ఎంత అయిందో తెలుసా, 8 అయింది. మార్నింగ్ ఎండకి అసలు మనం ఇలాంటి లుక్స్ చేయాలన్నా నాది అసలుకే చాలా స్వెట్ అనమాట. స్వెట్ అలా కారిపోతా ఉంటది. అసలు బయటికి వెళ్తే మా వదిన ఫేస్ చూడాలి, కారిపోతూ ఉంటది అసలు. అందుకని ఇవాళ అందులో చాలా బయట బాగా వర్షం పడుతుంది, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అందుకనే ఈరోజు సెట్ చేసుకుందాం మేము. మళ్ళీ నేను రేపు బ్యాక్ టు భీమవరం వెళ్ళిపోతున్నా. ఈలోపు గుర్తుండిపోయేలా స్వీట్ మెమరీ కింద ఉంటుందని ఈ వీడియో అలా క్రియేట్ చేస్తాను. జడేసేలోపు మీకు ఒక చూపిస్తా. జడగంట్లు ఎలా ఉన్నాయి ఏంటో తెలుసా, రియల్ గోల్డ్ జడగంట్లు. నాయకావు మా మరదలి ఎప్పటి నుంచో తెచ్చినప్పటి నుంచి, వదిన నీకు నేను అదే సవరంతో జడేస్తా, జడగంటలు పెడతా, నీకు ఎలా ఉందో చూస్తాను. ఇవాళ వచ్చిన టైం అనమాట. మేకప్ ఇవన్నీ ఇలా మా మరదలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలా మెస్ చేస్తూ ఉన్నానన్నమాట. చూసారా, నా చిన్న జడ కాస్త పెద్ద జడ అయిపోయింది. నాకు నేనే ఈ లుక్ చూసుకున్నాను. నా జడ ఈజ్ రెడీ. మేకప్లో ఫస్ట్ పార్ట్ ఫౌండేషన్. నేను తెచ్చిన ఫౌండేషన్
దీన్ని అయితే నేను ఎప్పుడిప్పుడు వేసుకుందాము, ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామని రెడీగా ఉన్నా. చూద్దాం. ఇక్కడ మై న్యూ బ్లెండర్. ఇది ఎలా ఉందో ఇలా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి, రబ్ చేయకూడదు. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మేకప్. చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి నాకు ఈ మాత్రం అయిన టైం పట్టింది. మామూలుగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఫాస్ట్గా వేసేసుకోగలరు. మొత్తం బ్లెండ్ చేసేసుకొని మీకు చూసారా నీట్గా అప్లై చేసుకో. చాలా బాగుంది ఫినిషింగ్. కాకపోతే ఇందాక నేను ఎక్కువ అప్లై చేశాను, దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ లైట్గా అప్లై చేసుకుంటే చాలు. చాలా బాగా బ్లెండ్ అయింది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. దీనికే స్పాంజ్ అప్లికేట్ ఇచ్చాడు, చాలా లైట్గా అర్థం. అసలు చాలా ఎంత టింట్ ఉందంటే ఫౌండేషన్ పౌడర్ కానీ ఇంత అప్లై చేస్తే చాలు ఫేస్ అంతా వస్తుంది. ఇందాక తెలియక ఎక్కువ అప్లై చేస్తాను, దాన్ని సరి చేయడానికి నా తిప్పలు పడ్డాం అన్నమాట ఇద్దరం. ఇయర్స్ ఫినిష్ చూసారు ఎంత బాగుందో, న్యాచురల్గా ఉంది, ఫుల్ కవరేజ్ వచ్చింది. ఇప్పుడైతే కాజల్ అప్లై చేస్తున్నా. నా దగ్గర కిరో కాజల్ ఉంది, అది అప్లై చేసేస్తాను. కాజల్ అయితే లైట్గా అప్లై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మస్కరా, బ్లూ హెవెన్ నుంచి మస్కరా అన్నమాట. ఇప్పుడైతే లిప్స్టిక్. స్టిక్కర్ వచ్చేసరికి పరిణీత. ఇవే ది బెస్ట్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్ అన్నమాట. ఎప్పుడైనా ఈ బ్రాండ్ నుంచే వాడతాం ఎక్కువ స్టిక్కర్స్. చాలా బాగుంటాయి, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. చూసారా మొత్తానికి ఫేస్ మేకప్ అయితే ఇది. కమింగ్ టు ఇయర్ రింగ్స్, నిన్న షాప్ చేసిన వాటిలో ఈ పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను శారీ కట్టుకొని ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. ఏం శారీ కట్టుకుంటాను ఏంటో అంత సర్ప్రైజ్ అనమాట. వెయిట్ ఫర్ ఏ వైల్. అందరికి బిహైండ్ ద సీన్స్ చూపిస్తా. ఈ కష్టం, ఈ క్రెడిట్ అంతా నాది కాదనమాట, మా మరదలది. ఎంత కష్టపడుతుంది. అక్కడ లైట్ లేదని అక్కడ లైట్ కూడా సెట్ చేసింది. లైటింగ్ ఫుల్గా ఉండాలి ఈ వీడియో కోసం అని. థ్యాంక్స్ టు మై మర్దల్. థ్యాంక్స్ టు మై మర్దల్. హియర్ కమ్స్ మై ఫైనల్ లుక్. ఎలా ఉందో మీరే చెప్పండి. టడాంగ్. ఇంకోండి శారీ వచ్చేసరికి మమ్మీ బెనారస్ శారీ అనమాట. అది నేను కట్టుకున్నాను. మెళ్ళో జ్యువెలరీ వచ్చేసరికి మా మరదలది అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత మన ఆచారం ప్రకారం కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే తీసేసుకుంటాం కదా, అవి అయిపోతే మనకు లుక్ కంప్లీట్ అయినట్టు. ఫైనల్ లుక్ అయితే టోటల్గా ఇలా ఉంది. ఎలా ట్రై చేశాను, ఎలా క్రియేట్ చేశాను, బాగుందా ఇట్టా ఫట్టా మీరే చెప్పాలన్నమాట. నాకైతే నేను నచ్చిన మ్యారేజ్ తర్వాత ఇంత హెవీగా రెడీ అవటం ఇప్పుడే అనమాట. చూడండి అంతే అండి వాళ్ళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.